అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుంటారని అయితే అనుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఇవాళ వ్లాగ్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. మనమైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. అదిగో చూస్తున్నారు కదా, అక్కడ మా వారు డెకరేషన్ చేస్తున్నారు. అది ఏంటి అనుకుంటున్నారా? ఇవాళ మా బాబు బర్త్డే అండి. చూస్తున్నారు కదండి, చాలా సింపుల్గా చేసుకుంటున్నాం, కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలందరూ వచ్చారు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వ్లాగ్ కూడా మీరు మొత్తం చూస్తే. ఇక్కడ వచ్చేసి మా బాబు ముందు ఏంటంటే, మేము సాయంత్రం 6:30కి 7కి అలా కేక్ కటింగ్ పెట్టుకున్నామండి. సింపుల్గా ఏంటంటే బెలూన్స్ తోటి బాబుకి హ్యాపీ బర్త్డే అని ఒక చిన్న ఏంటంటే అలాగా డెకరేషన్ అనేది చేస్తున్నారు అనమాట మా వారు. అదిగో చూస్తున్నారు కదా, బెలూన్స్ అన్నీ కూడా కట్టేసామండి. తర్వాత హ్యాపీ బర్త్డే అని చెప్పి బాబుకి నేమ్స్ తోటి వాటిని సెట్ చేస్తున్నారండి. అదిగో చూస్తున్నారు కదా, అలా అన్నమాట. అవి మొత్తం సెట్ చేసేస్తే ఇంకా చిన్నగా సింపుల్గా చాలా అందంగా రెడీ చేస్తాం అన్నమాట. చూసారు కదా. ఇంకా మా ఇక్కడ ఏమున్నాయి తెలుసా? లిప్స్టిక్, ఎయిర్ బాయ్స్, కోయిలాక్, ట్యూబ్. మీరు రావాలంటే వీడియోస్ లక్కీ విజయవాడ లక్కీ యూట్యూబ్ ఛానల్, లక్కీ విజయవాడ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. మా నచ్చితే లైక్ చేయండి, చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి చూస్తున్నారు కదా, మా జహను అన్నమాట. వాగుతూనే ఉంది. ఇంకా చూసారు కదా ఎలా మాట్లాడుతుందో, ఆమె అవుట్ఫుట్ ఎలా ఉందో, ఆమె డ్రెస్ ఎలా ఉందో. వాళ్ళ అన్నయ్య బర్త్డే అంటే ఆమెను కూడా అలాగే రెడీ చేయాలి కాబట్టి ఆమెను కూడా ఎక్కడ తగ్గకుండా మంచిగా రెడీ చేశానండి. నేనైతే బాగానే రెడీ చేశాను అనుకుంటున్నాను. ఆమె డ్రెస్ ఎలా ఉందో, ఆమె ఎలా ఉందో ఒకసారి ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా సరే కామెంట్ చేయండి. నెక్స్ట్ చూశారు కదా, మా బాబుకి నేను మా బాబుకి రెడీ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదండి, ముందు డ్రెస్ అనేది వేసేసాను, తర్వాత తలస్నానం చేయించాను కాబట్టి హెయిర్ దూతున్నానండి. మగపిల్లలకి తెలిసిందే కదండి, సింపుల్గా బట్టలు వేసేస్తే వాళ్ళకి అయిపోయినట్టే అనమాట. చూసారు కదా, చక్కగా ముందు డ్రెస్ వేసి తర్వాత బొట్టు పెట్టేశానండి. అదిగో చూస్తున్నారు కదా, అదిగోండి చూస్తున్నారు కదా, వాళ్ళ డాడీ వచ్చేసి బ్లేజర్ కూడా వేసేసారండి. అదిగో చూసారు కదా. ఆయన ఏంటంటే ఫొటోస్కి స్టిల్స్ ఇస్తున్నాడు అనమాట. అదిగో చూసారు కదా. అదిగో చూస్తున్నారు కదండి, వాళ్ళైతే ఇంకా స్టిల్స్ ఇస్తున్నారు. చూసారు కదా, తర్వాత వాళ్ళ అన్నయ్య స్టిల్స్ ఇస్తున్నాడని ఆమె కూడా కొన్ని స్టిల్స్ ఇచ్చేసిందండి. నెక్స్ట్ అదిగో చూసారు కదా, 1 by 1 అందరూ వచ్చేస్తున్నారండి. వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. 20 మెంబర్స్ అయితే వచ్చారండి. ఏంటంటే ఇవాళ ఒకటి స్పెషల్ అండి. ఇవాళ మా బాబు బర్త్డే అండి. మీరందరూ కూడా మా బాబుకి విషయం చెప్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మా బాబుకి మేము చిన్నగా సెలబ్రేషన్ అనేది చేస్తున్నాము. అదిగో ఒకసారి చూడండి, మా బాబు ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళందరూ కూడా అందరూ
ఓకే, మీరందరూ 1 by 1 మీ పేరు, మీరు ఏ స్కూల్ చెప్పండి. నీ పేరేంటి? రేవంత్ ఓకే. శ్రీ చైతన్య స్కూల్. నువ్వు? ధీరజ్ చిత్తూరు హై స్కూల్. దర్శిత శ్రీ చైతన్య. మోక్ష చిత్రి హై స్కూల్. డైవాన్స్ చిత్తూరు హై స్కూల్. నీలేంద్ర శ్రీరామ్. ఓకే, తర్వాత నెక్స్ట్. బాలు వాట్ ఈస్ యువర్ నేమ్? లక్ష్మీనారాయణ. ఓకే, వాట్ ఈస్ యువర్ స్కూల్ నేమ్? శ్రీరామ్ స్కూల్. ఓకే, నువ్వు? క్యాప్టెన్ రెడ్డి చిత్తూరు హై స్కూల్. వెరీ గుడ్. నువ్వమ్మా చెప్పు. శ్రీ చైతన్య. వాట్ ఈస్ యువర్ నేమ్? అందరూ నా ఈ విషయం చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్తున్నాను. హాయ్ అండి, ఇవాళ నా బర్త్డే. అందరూ నా బర్త్డేకి విషెస్ చెప్పాలి అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డే. అందరూ విషెస్ చెప్పండి. నీ పేరమ్మా జాను? చెప్తానమ్మా. చెప్పు, అందరికీ విషెస్ చెప్పండి. అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పు. ఓకే, తప్పురా. చూడు, రే, మా అన్నయ్యకి అందరూ కూడా విష్ చేయండి అని చెప్పు. ఓకే, వాట్ ఈస్ యువర్ నేమ్? వెరీ గుడ్. హైపర్ యాక్టివ్. ఓకే, వెరీ గుడ్. ఓకే, అందరూ కూడా ఒకసారి హేమంత్కి హ్యాపీ బర్త్డే చెప్పండి. అదిగోండి, చూస్తున్నారు కదా, అందరూ కూడా చక్కగా వచ్చి పిల్లలు కూర్చుంటున్నారు, బాగా అల్లరి చేస్తున్నారు. ఇంకా అన్నీ కూడా నేను 1 by 1 అనేది అన్నీ కూడా సర్దుతున్నానండి. కేకు, చాక్లెట్స్, పిల్లలకి స్వీట్స్, బిస్కెట్స్ అవన్నీ తెచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, పిల్లలైతే ఒకటే బాగా అసలు సందడిగా చాలా బాగుండిందండి. ఓకే, కేక్ కటింగ్ చేసేద్దామని చెప్పి అదిగో చూస్తున్నారు కదండి, 10 అన్నమాట. అంటే మా బాబుకి 10 years అనేది వచ్చాయండి. మా బాబు చేత నేను అనేది అలాగా క్యాండిల్ అనేది వెలిగిస్తున్నానండి. అదిగో చూస్తున్నారు కదా. దూరంగా ఉండి, ఏం కాదు, దూరంగా ఉండి. పైన పిల్లలైతే అందరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారనమాట. మా బాబుకి విషెస్ చెప్పడానికి క్యాండిల్ వెలిగించేసామండి. అదిగో చూస్తున్నారు కదా.
అలా అన్నమాట. అదిగో చూసారు కదా, పిల్లలందరూ ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే టు హేమంత్ అని మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా సింపుల్గా పిల్లల్ని ఏంటంటే పిలిపించుకొని పిల్లలకి బాగా అనేది చేశాను అనుకుంటున్నాను నేనైతే. తర్వాత అదిగో చూసారు కదా, వాళ్ళందరూ కూడా రౌండ్ చుట్టేశారనమాట కేక్ కటింగ్ అయిపోయాక. అదిగో చూస్తున్నారు కదా, పిల్లలిద్దరికీ టోపీలు తెచ్చామండి, హ్యాపీ బర్త్డే టోపీలు. అవి పెట్టేసి కేక్ కటింగ్ అనేది చేపించేసామన్నమాట. మా వారు వచ్చారు, అదిగో చూసారు కదండి, కేక్ అనేది బాబుకి పెడదామని చెప్పి వచ్చారు. అసలు పిల్లలైతే అసలు గ్యాప్ ఇవ్వట్లేదండి, రౌండ్ చుట్టేస్తున్నారు అనమాట. అదిగో చూసారు కదా, బాబుకి పాపకి ఇద్దరికి కూడా కేక్ అనేది పెట్టేశామండి అలాగా. అదిగో చూసారు కదండి, అలా అనమాట. పిల్లలందరూ ఒక్కొక్కరు విషెస్ చెప్తూ ఉన్నారనమాట. పిల్లలకి చాలా సందడిగా ఉందండి. అక్కడ చూస్తున్నారు కదండి, పాప మామూలుగా డ్యాన్స్ వచ్చు నాకు అని చెప్పి డ్యాన్స్ వేస్తుంది అనమాట. ఏదో సాంగ్కి డ్యాన్స్ వేసిందండి, చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలందరూ బుల్లెట్ బండి సాంగ్కి డ్యాన్స్ వేస్తుందండి, చూశారు కదా. పిల్లలందరూ కూడా బాగా ఎంకరేజ్ చాలా బాబుకి చాలా సందడిగా చేశారండి. పాప అయితే ముందు డ్యాన్స్ వేసేసింది. ఇక్కడ చూస్తున్నారు కదండి, మా పాప పక్కనుండి అమ్మాయి ఫ్రెండ్ అనమాట. మేమిద్దరం డ్యాన్స్ వేస్తాం మమ్మీ అని చెప్పి ఆమె కూడా అదే సాంగ్కి డ్యాన్స్ వేసిందండి. అదిగో చూస్తున్నారు కదండి, ఇద్దరు పిల్లలు ఎలా వేస్తారని చెప్పి ఇద్దరిని చూపిస్తే ఇంకిద్దరు అలా వేస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మామూలుగా లేడీస్ వేసారు కదా, జెంట్స్ వేయండి మీరు ఎవరైనా మేము అడిగితే. ఇంకా మా బాబు పిల్లలు అంతా కూడా జెంట్స్ అనేది వేస్తామని చెప్పి ఇంకా ఉన్నారనమాట. అదిగోండి చూస్తున్నారు కదా, హేమంత్ ఇంకా వాళ్ళందరూ వేద్దామని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మేము ఆ లేడీస్ వేస్తారు, మేము జెంట్స్ కూడా వేస్తామని చెప్పి. ఇప్పుడు వాళ్ళు జెంట్స్ కూడా వేస్తున్నారండి, చాలా సరదాగా. చూశారు కదా, ఏదో సాంగ్ పెట్టారు, సాంగ్ పెడితే ఇంకా అలా ఎగురుతున్నారనమాట కాసేపు సరదాగా. ఏంటంటే పిల్లలు బాగా స్పెండ్ చేశారండి. పిల్లలు ఏంటంటే అందరు వచ్చారండి పిలిస్తే చక్కగా. మా హేమంత్కి అయితే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చూశారు కదా, జెంట్స్ వాళ్ళ వరకే వేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి నేను పిల్లలకి అందరికి కూడా పెడుతున్నానండి, వచ్చిన వాళ్ళకి చాక్లెట్స్, కేకు, బిస్కెట్స్, స్వీటు అన్నీ పెడదాము పిల్లలకి అని చెప్పి నేనేమో ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇంకా అన్నీ నేనే కాబట్టి ఒక్కదాన్ని చేసుకోవాలి. చూసారు కదండి, కేక్ అక్కడ పెట్టేసి అందరికీ పెడదామని చెప్పి అన్నీ ఇక్కడ ఒక్కొక్కటి వేస్తూ ఉన్నానండి. చాక్లెట్స్ 2-3 రకాల అలా చాక్లెట్స్ అవన్నీ తెచ్చామన్నమాట. నేను అన్నీ కూడా ఇంకా 1 by 1 అనేది ఇక్కడ పిల్లలేమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇక్కడేమో నేను అన్నీ కూడా పిల్లలకి పెట్టేద్దాం ఆకలి వేస్తున్నా అని చెప్పి అప్పటికే 8 అయిపోయిందండి అని చెప్పి నేనేమో రెడీ చేస్తున్నానండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఇంతమంది పిల్లలు రావడానికి కారణం ఏంటంటే మా ఇంటి పక్కనే ట్యూషన్ ఉందండి. అలాగే మా ఇంటి పక్కనే కాబట్టి మా అబ్బాయికి అందరూ ఫ్రెండ్స్ అయిపోయారనమాట. అందుకే పిల్లలందరూ వచ్చారండి. ఇంకా 1 by 1 అదిగో చూస్తున్నారు కదండి, అందరికి కూడా ఇచ్చేస్తున్నాను పిల్లలకి. మా నాని చేత ఇప్పించేస్తున్నాను అనమాట, ఆయన చేతితో ఇస్తున్నాడు అందరికీ. అదిగో చూస్తున్నారు కదండి, ఇలాగా 1 by 1 అందరూ కూడా తీసుకొని చక్కగా కూర్చొని తింటున్నారు. మీరందరూ కూడా మా బాబుకి బ్లెస్ చేస్తారని విషెస్ చెప్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక చిన్న కామెంట్ చేయండి. మేము ఈ బర్త్డే అనేది ఎలా జరిపాము ఏంటనేది. పిల్లలందరూ అయితే కూర్చొని చక్కగా తింటున్నారండి, చూస్తున్నారు కదా. ఇంకా తినేసి అయిపోయింది, వెళ్ళిపోతున్నారండి, చూసారు కదా. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో మనకి కంప్లీట్ అనేది అయిపోతుంది. చూస్తున్నారు కదా, అందరూ అయితే వెళ్ళిపోయారండి. వీడియో నచ్చితే ఫస్ట్ టైం ఏమైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఇంకొంతమందికి వెళ్ళిద్ది, వాళ్ళు కూడా చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఓకే అండి, రేపటి వీడియోలో కలుద్దాం, బాయ్.